श्रीगणेशाय नमः। ओं श्री सरस्वत्यै नमः। ओं श्रीगुरुभ्यो नमः। ओं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं। शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुम्। ओं नमो भगवते वासुदेवाय। ओं नमो भगवते वासुदेवाय। ओं नमो भगवते वासुदेवाय। हरि ओं। మహాభారతం వనపర్వంలో 81వ అధ్యాయం నలమహారాజు వారి యొక్క చరిత్ర విన్న తరువాత యుధిష్ఠిరుడికి అర్జునుడు దూరమైనటువంటి ఆ వియోగ దుఃఖాన్ని అనుభవిస్తూ చాలా వ్యథ చెందుతూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ యుధిష్ఠిరుడి దగ్గరికి నారద ముని వచ్చారు. నారద మునీంద్రుల వారు ఏం చెప్పారు యుధిష్ఠిరుడితో? చాలా అద్భుతమైనటువంటి ఒక మనందరికీ కూడా చిరపరిచితమైనటువంటి తీర్థయాత్ర అనేటువంటి ఒక పదం మనం విని ఉంటాం. చాలామంది తీర్థయాత్రలు కూడా చేస్తుంటారు. అసలు తీర్థయాత్రల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అది చేయవలసినటువంటి రీతి ఎలా ఉండాలి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని శాస్త్రబద్ధంగా భీష్ముల వారికి ఆయన పులస్త్య మహాముని ఒకప్పుడు ఏం చెప్పాడో అదే ధర్మరాజుకి ఆయన బాధపడుతూ ఉన్న క్షణంలో చెప్తుంటాడు. ఒక రకంగా అర్జునుడు వెళ్ళింది తీర్థయాత్రకే, అయితే అర్జునుడు లేకపోయేసరికి బాధ చెందుతూ ఉన్నాడు. ఇప్పుడు ధర్మరాజు ఆ ప్రకారంగా మిక్కిలి దుఃఖంతో ఉన్నటువంటి క్షణంలో నారద మహాముని, మునులలో శ్రేష్ఠుడు, మునీనామప్యహం వ్యాస. చూడండి, వ్యాసుల వారు స్పష్టంగా ఇక్కడ చెప్పింది ఏమిటంటే, నారదుల వారు అంటే ఈజ్ నాట్ ఏ ఫన్నీ క్యారెక్టర్. ఆయన నారం దదాతి ఇది నారద. నారం అంటే ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నారదుడు. కాబట్టి మనకి సినిమాల్లో చూపించినట్టుగా, నాటకాల్లో చూపించినట్టుగా ఆయన అగ్గిపుల్ల స్వామి ఏదో రకరకాలుగా మధ్య మధ్యలో పురపత్యాలు పెడతాడు ఆయన అని. చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన కేవలం దేవతలకే కాదు దానవులకు కూడా ఫ్రెండ్. ఆయన ఎవరు కూడా అలా ఉండలేరు. ఎవరో కొంతమందికే స్నేహితుడిగా ఉండగలరు, కానీ అందరికీ స్నేహితుడిగా ఉండగలిగిన వారు ఎవరు అని అంటే, ఎవరిలో నిష్కల్మషమైనటువంటి భావన ఉంటుందో, ఎవరు పరమ పవిత్రులో అలాంటి వారు మాత్రమే. ఒకవేళ పరమ పవిత్రులు అయినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండగా ఆ బాధ్యతల దృష్టిలో నుంచి కొంతమంది వైరం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అవునా కాదు? రామచంద్రుడికి ఎక్కడ ఏనాడు తప్పు చేశాడండి ఆయన? పసితనం నుంచి కూడా ధర్మం తప్ప రెండోది ఎరిగినటువంటి వాడే. మరి అలాంటి వారి యందు కూడా వైరభావన పెంచుకున్నటువంటి వారిలో అగ్రగణ్యుడు రావణ బ్రహ్మ. అలాంటి వారు ఇంకెంతమందో. ఎందుకని అని అంటే, ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టుకొని
ధర్మం అనేటువంటి ఒక పెద్ద భారాన్ని మోస్తున్నాడు కాబట్టి సహజంగానే ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళకి నచ్చదు. అది ధర్మబద్ధమైనప్పటికీ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క జీవుడికి అహంకారం ఉంది. ఆ అహంకారాన్ని, అందరి అహంకారాలని ఎవరు తృప్తిపరచలేరు. ఏది ధర్మమో అది ఆచరించుకుంటూ వెళ్ళాలి, మిగతాది ఏం జరగాలో అది జరుగుతుంది. కాబట్టి నారద మునీంద్రుల వారు ఎక్కడికి కావాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఆయనకి పర్మిషన్స్ అవసరం లేదు, అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఈవెన్ పర్సనల్ రూమ్స్లోకి కూడా ఆయన అలా ఎంటర్ అయిపోగలడు అనమాట. లక్ష్మీనారాయణుడు ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోతాడు. ఎందుకని? ఆయన తాతగారు కదా, బ్రహ్మమానస పుత్రుడు కదా, ఈయన బ్రహ్మపుత్రుడు ఈయన. కాబట్టి ఆయన తాతగారు అయిపోయాయి. తాతగారి దగ్గరికి సిగ్గే ఉంది వెళ్ళిపోవడానికి, అలా వెళ్ళిపోతాడు లోపలికి. శంకరుడి దగ్గరికి అలాగే వెళ్తాడు, బ్రహ్మదేవుడి దగ్గరికి అలాగే వెళ్తాడు. కాబట్టి అలాంటి నారదుల వారు మరి ధర్మాన్ని నమ్ముకొని ధర్మ పట్లే ఆసక్తి కలిగినటువంటి ధర్మరాజుకి మరి ఉపదేశం చేయాలని పూనుకున్నాడు. కాబట్టి సోదరరహితుడమైనటువంటి నన్ను, అంటే ధర్మరాజు అంటున్నాడు, రహితుడైనటువంటి నన్ను మీరు అనుగ్రహించాలి, నాకు సందేహం ఉంది, అది తీర్చండి అన్నాడు. ఏం సందేహం అడిగాడు? ప్రదక్షిణాయాం యః కురుతే పృథివీం తీర్థతత్పరః కిం ఫలం తస్య కార్త్స్నేన తద్భవాన్ వక్తుమర్హతి. అయ్యా ఓ నారద మునీంద్రుల వారు, తీర్థయాత్రల యందు ఆసక్తి కలిగి భూప్రదక్షిణ చేసేవానికి ఎలాంటి ఫలితం వస్తుందో మీరు నాకు తెలియచేయండి. ఎందుకంటే కనీసం తీర్థయాత్రలన్నా చేస్తే బాగుండేమో, ఇలా ఖాళీగా ఉండే బదులు 12 సంవత్సరాలు వనవాసం కాలం ఎలా గడపాలబ్బా, ఏం పాలు పోవట్లేదు. అప్పుడంటే వీడియో గేమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇంటర్నెట్ ఉందా? అవునా, అడవుల్లో ఏం దొరుకుతాయి? కాబట్టి ఎప్పుడు పొద్దున్న లేచింది వాళ్ళ మొహం చూసుకోవటం, వీళ్ళ మొహం చూసుకోవటం, ఖాళీగా ఉంటే జరిగినవన్నీ జ్ఞాపకం వచ్చి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎలాగలా దాంట్లోంచి బయటపడాలని ఆయన ఉద్దేశం. అందుకని తీర్థయాత్రల నిమిత్తంగా భూప్రదక్షిణ చేసేవారికి ఎటువంటి ఫలితం వస్తుందో మీరు మాకు చెప్పండి అనగా, అప్పుడు నారద మునీంద్రుల వారు చెప్తున్నారు. నారద ఉవాచ శృణురాజన్నవహితః యథా భీష్మేణ ధీమత పులస్తస్య సకాశాత్ వై సర్వమేతదుపశ్రుతం. ఈ విషయమై నారద మహర్షి ఇలా అంటున్నారు. సావధాన చిత్తుడవై వినుమో ధర్మరాజా, బుద్ధిమంతుడైనటువంటి మీ పితామహుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి భీష్ముడు పులస్త్య మహర్షి నుంచి ఏం విన్నాడో అదంతా నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. చాలా చోట్ల మనకి ఈ పదం కనిపిస్తుంది, సావధానుడివై వినుము అంటారు. సావధానుడు కాకుండా ఎందుకు అడుగుతాడు అని ప్రశ్న. అంటే చాలామందికి అడగడంలో ఆసక్తి ఉంటుంది కానీ వినడంలో మనస్సు అటు ఇటు సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే రేర్ ఆపర్చునిటీ. నారద మునీంద్రులు అంతటి వాళ్ళు కిందకు దిగొచ్చి మానవ మాతృడుగా భూమి మీద సంచరించేటువంటి ధర్మరాజుకి చెప్పవలసిన అగత్యం ఇంకేం వచ్చిందండి? ఆయనకి ఇంకేం పనులు లేవా? చెప్పండి. కాసేపు సమయాన్ని వెచ్చించడం, మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సావధాన చిత్తుడివై వినుమా అని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ యూ ఎంటర్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఏ మహాత్మా, ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదట చేయవలసింది ఏమిటండి? నమస్కారం కాదు, సర్వాన్ని, బయట బాహ్యమైనటువంటి ప్రవృత్తులన్నిటినీ ఆ క్షణంలో విడిచిపెట్టి కూర్చోవాలి. రెండో ఆలోచన ఇంకా అక్కడ చేయకూడదు. ఎందుకని? ఏ లోకం గురించి మనం చింతిస్తూ బాధపడుతూ తెగ బాధపడిపోయి అది పోయింది ఇది పోయిందని యాతనలు చెందుతూ ఉంటామో, ఆ లోకం బాధలన్నిటినీ ఓ పక్కన పోస్తే వాటన్నిటినీ తృణప్రాయంగా తీసి పక్కన పెట్టేటువంటి వాడు మహాత్ముడు. అంటే అర్థం ఏమిటి? అవునులేండి, మా బాధలు మా కష్టాలు వాళ్ళకేం పడతాయి, వాళ్ళకి పెళ్ళా పెటాకులా సన్యాసులు కదా, కాబట్టి వాళ్ళ దగ్గర ఇవన్నీ వాళ్ళకి తెలియవు అని అనుకుంటాం. ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, బాధపడైనా సుఖపడైనా జీవితం ముందుకు సాగాల్సిందేగా. అది సన్యాసి అయినా, గృహస్థైనా, బ్రహ్మచారి అయినా, దరిద్రుడైనా, భాగ్యవంతుడైనా, ఎవరైనప్పటికీ జీవితం ముందుకు సాగాల్సిందే. జీవితంలో ఏం వచ్చాయి, ఏం పోయాయి, ఏం పొందాము,
చూడండి, ఏమి మనతో ఉన్నాయి, ఏమి మనల్ని వదిలి వెళ్ళిపోయాయి, ఇవన్నీ ఎవరు అడగరండి. ఎలా బతుకుతున్నావు నువ్వు అని అడుగుతారు. హౌ ఆర్ యూ? ఓన్లీ వన్ క్వశ్చన్ వెన్ ఎవర్ వీ మీట్ విత్ ఎనీబడి, ద ఓన్లీ క్వశ్చన్ రైజెస్ హౌ ఆర్ యూ అని అంటారు. కలవగానే అడుగుతారు కదా, ఆహా నమస్కారం అండి, ఎలా ఉన్నారండి అంటారు. నేను ఎలా సంపాదించారండి, ఎంత సంపాదించారండి, ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారండి, ఎంతమందితో గొడవలు పడ్డారండి, ఇవన్నీ అడగరు కదా. హౌ ఆర్ యూ, ఎలా ఉంది అంటే ఏంటి అర్థం? నీ మానసిక స్థితి ఎలా ఉంది, నీ జీవితము సుఖకరంగా సాగుతుందా, చూడండి ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా జరుగుతుందా అంటే ఆ ప్రశ్న వేసిన వాడికి ఇవన్నీ తెలుస్తాయని కాదు. ఇక్కడ ఇట్ ఈజ్ ఇంప్లాయిడ్, ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి భావం అది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు ఇవన్నీ ఎన్నో లక్షల కొలది మనం పుట్టిన క్షణం నుంచి పోయే వరకు ఎన్నోటితోనో పరిచయం పెంచుకుంటున్నాం. వాటంతటా ఇవి వచ్చి వెళ్ళిపోతున్నాయి. అవేమీ నన్ను పట్టుకో, నన్ను ఇష్టపడు, నన్ను ద్వేషించు, నన్ను నీ దగ్గర పెట్టుకో అని ఏ వ్యక్తి అడగలేదు, ఏ వస్తువు అడగదు, ఏ పరిస్థితి కూడా నన్ను ఇలాగే ఉంచు అని కూడా అడగదు. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఎందుకని? మారే ప్రపంచంలో నుంచే వస్తున్నాయి కాబట్టి మారే ప్రపంచంలో కాలంతో పాటు అవి కూడా మారిపోవలసిందే. మరి మారే వాటి పట్ల నీవు ఎరుకగలిగి గతించిపోయే వాటిని నువ్వు పట్టుకొని ఏడవటం దేనికి? పరిస్థితులు బాగలేకపోతే పరిస్థితులు బాగలేవో అని బాధపడటం దేనికి? ఎందుకని? ఇవాళ బాగలేకపోవచ్చు, రేపు బాగుండొచ్చు. ఓ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి, ఇవాళ చాలా అనుకూలంగా ఉంది, ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ లక్, ఇవాళ అంతా అదృష్టం నాకు. అంత ఉబ్బిపోకు, క్షణంలో మారిపోవచ్చు. ఇప్పుడు బాగుందనుకోవచ్చు, క్షణంలో అంత బాధపడిపోవచ్చు. కాబట్టి ఏది కూడా నమ్మటానికి లేదు. కాబట్టి మన చేతిలో ఉందేంటి అంటే మనస్సుని బ్యాలెన్స్డ్గా పెట్టుకోవడం. కాబట్టి ఎలా ఉన్నావు అనేటువంటి ప్రశ్నకు అర్థం ఏమిటి అని అంటే నీ జీవితంలో ప్రముఖంగా అత్యంత ముఖ్యంగా పాత్ర వహించేది ఏమిటంటే మన మనస్సే. అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి యొక్క బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఏమిటండి? మనసే. వ్యక్తి పోయినందుకు మనం బాధపడట్లేదు, వ్యక్తులు దూరమైనందుకు మనం బాధపడట్లేదు. వ్యక్తుల పట్ల మనం పెంచుకున్నటువంటి మమకారము, వారి పట్ల ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగము, వాటిని ప్రదర్శించడానికి ఆ వ్యక్తి ఎదురుగా లేడే అని మానసికమైనటువంటి వ్యధ అది. అవునా కాదా? సరే వ్యక్తి దగ్గరే ఉన్నాడు అనుకోండి, 365 రోజులు 24/7 మన దగ్గరే అతుక్కొని ఉంటారండి మనుషులు? ఉండరుగా. ఎంతో ఇంటిమేసీ ఉందండి వాళ్ళతో, చాలా ఆత్మీయులండి అనుకున్నాం అనుకోండి. వాడి నిద్ర వాడు పోవాల్సిందేగా, మన నిద్ర మనం పోవాల్సిందేగా. నిద్రపోయేటప్పుడు మనల్ని ఏమైనా పట్టుకొని నిద్రలోకి వెళ్తున్నాడా? మనల్ని మరిచిపోయి నిద్రపోతున్నాడు. ఎంత ఇష్టపడినా వాళ్ళని మనం గుర్తుపెట్టుకో, మన నిద్రపోతున్నామా? వాళ్ళని కూడా మర్చిపోయి నిద్రపోవాల్సిందే. అందుకే ప్రతిరోజు నిద్ర ఎందుకు ఇచ్చాడండి భగవంతుడు? ఎప్పటికైనా నువ్వు ఎంతమందితో వ్యవహారం చేయవయా రోజులో, సాయంత్రం అయ్యేసరికి అందరినీ మర్చిపోయి నిద్రపోవాల్సిందే. జీవితం చివరి పర్యంతంలో, చివరి క్షణంలో, దాన్ని ఏమంటారు, చరమావస్థలో ఎంతమందిని నువ్వు కలుసుకున్నా, ఎంతమందితో బాంధవ్యాలు ఏర్పరచుకున్నా అవన్నీ ఒకనాటికి నీవు కూడా విడిచి వెళ్ళవలసిందే. కాబట్టి ప్రపంచాన్ని మహాత్ములు పట్టుకోరండి, ప్రపంచాన్ని చూస్తారు సాక్షిగా. వాళ్ళకి తెలియక కాదు, అన్నీ తెలుసు, అన్ని లోటుపాట్లు తెలుసు. వేటి నుంచి వేటిని ద్వారా ఎవరికి ఎటువంటి బాధలు వస్తాయో, ఎటువంటి కష్టాలు వస్తాయో అవన్నీ తెలుసు. కానీ వాళ్ళకి అవి కష్టాల్లాగా కనిపించవు. ఎందుకని అంటే ఎరుకతో చూస్తున్నారు కాబట్టి. మనమేమో మమకారంతో పట్టుకుంటున్నాం కాబట్టి మనకు బాధలు, వాళ్ళు ఎరుకతో వాళ్ళు ప్రపంచాన్ని గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాధలు ఉండవు. కాబట్టి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది మనకి? ప్రతి సమస్యకి, ఎటువంటి బాధలకైనా, ఎటువంటి కష్టాలకైనా సొల్యూషన్స్ ఎప్పుడూ కూడా అలాంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మహాత్ములు చెప్పేటువంటి మంచి మాటలు,
ఏవైతే 1-2 మాటలు ఉంటాయో చూడండి. మనతో సంబంధం కలిగిన వాళ్ళు ఎంతమందో కలవచ్చు, వాళ్ళు చెప్పే మాటల్లో మనకు స్వాంతన కల్పించదు, అంటే పూర్తిగా మానసికమైనటువంటి శాంతి లభించదు. ఎందుకని వాళ్ళు కూడా వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. చూడండి, కాబట్టి మహాత్ముల వాక్కులు అందుకనే వాక్కలశము అంటారు. శంకరాచార్యుల వారు వివేకచూడామణిలో ఏమంటారు? వాక్కలశ అంటారు. కలశం అంటే ఏమిటి? కలశంలో ఏముంటాయండి? 7 నదుల యొక్క 7 సముద్రాల యొక్క పవిత్రమైన నదీ జలాలతో మంత్రింపబడి మంత్రపూరితమైనటువంటి జలం ఉంటాయి. ఆ మంత్ర జలముతో ఎలాగైతే స్థల భూ భాండ దేహ ద్రవ్య శరీర ఆత్మశుద్ధ్యర్థం చూడండి, ఇదం ప్రోక్షణమహంకరిష్యే అని చెప్పి ప్రోక్షణ చేస్తాం మనం. కాబట్టి మహాత్ములు పలికినటువంటి పలుకులు కూడా ఏం చేస్తాయిట? బీటల వారి ఎండిపోయినటువంటి హృదయాలలో చిరుజల్లులు కురిపించి వారి హృదయాలలో ఒక ఆర్ద్రతని కలిగిస్తాయి. వారిలో కోల్పోయినటువంటి ఆ మానసిక శాంతిని వాళ్ళల్లో చవిచూచే విధంగా వాళ్ళని సంసిద్ధం చేస్తారు. అంత సూదింగా, అంత వాళ్ళ స్వాంతన కలిగించేవిగా ఉంటాయి ఆ వాక్కులు. అందుకని అక్కడ మనకి నారదుల వారు సావధాన చిత్తుడువై వినువు అన్నారనంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటండి? ఇక్కడ మనం వినాలి అని అర్థం చేసుకోవటం. ఎక్కడికి వెళ్ళినా అటువంటి గ్రంథాలని కానీ శాస్త్రాలను కానీ అధ్యయనం చేసేటప్పుడు అన్యమైన చింతనను విధులుపెట్టి తదేక చింతనతో సావధాన మనస్కులమై ఆ వాక్యాలని మనం ఆలకించాలి. అవునా అని ఇక కథలోకి వెళ్ళాడు. అంటే పూర్వకాలం, ఒకప్పుడు, ఇప్పుడు కాదయ్యా, మీ భీష్ముల వారు, మీ భీష్మ పితామహుల వారు చిన్న వయసులో భాగీరథి తీరే భాగీరథి అని అన్నారు. భాగీరథి స్త్రీలింగం. భగీరథుడు తపస్సు చేసి కిందకి తీసుకురాబడింది కాబట్టి గంగాదేవికి భాగీరథి అని పేరు వచ్చింది. భాగీరథి తీరే, ఆ గంగా నదీ తీరములో భీష్మో ధర్మభృతాంబర, ధర్మవృతుడైనటువంటి వరిష్ఠుడైనటువంటి ఆ భీష్ముడు పిత్రియం వ్రతం సమాస్థాయ న్యవసన్ మునిభిస్సహ, గంగా తీరంలో పితృవ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని పూనేట భీష్ముడు. పూని అక్కడ ఉండేటువంటి ఎంతోమంది మునులతో కలిసి అక్కడ గంగా తీరంలో నివసిస్తూ ఉన్నట్ట. ఒకప్పుడు శాస్త్రానుసారం దేవతలకు, ఋషులకు, పితరులకు ప్రతిరోజు తర్పణము, జపము, హోమము, దానము ఇవన్నీ చేస్తూ ఉన్నారట. చేస్తుంటే తర్వాత కొంతకాలానికి భీష్ముడు ఒకరోజు జపం చేసుకుంటూ ఉన్నట్ట. జపం చేసుకుంటూ ఉంటే మహా తేజస్శాలి మునిశ్రేష్ఠుడైనటువంటి పులస్త్య మహర్షి అక్కడికి విచ్చేశారట. ఇక ఆ పులస్త్య మహర్షి ఎలా ఉన్నట్ట? ప్రచండమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నట్లుగా, అంటే కాంతులు వస్తాయని కాదు, అంత తేజస్సు కనిపిస్తుందట ఆయనలో, దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నట్ట. అప్పుడు భీష్ముడు ఆయన్ని చూడడంతోనే సాధూనాం దర్శనం పుణ్యం, అలా చూడగానే ఆయన మనసుకి ఏదో ఒక ప్రసన్నత లభించిందిట. ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాట. ఆ వచ్చినటువంటి పులస్త్య మహర్షిని కూర్చోబెట్టి శాస్త్రోక్త రీతిలో ఆయనకి చేయవలసినటువంటి ఉపచారాలన్నీ కూడా చేసేట. పవిత్రత ఏకాగ్ర చిత్తం గల పులస్త్యునికి సమర్పించినటువంటి ఆ అర్ఘ్యోదకాన్ని, అర్ఘ్యమనంటే పాదాలకి ఇలా నీళ్లు పోసి పాదాలు కడుగుతారు. ఆ కడిగినటువంటి నీళ్లు పాదాల నుంచి జాలువారుతుంటే ఆ నీటిని శిరస్సున ధరిస్తారన్నమాట. అనగా అప్పుడు తనని తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇంతవరకు చెప్పుకున్నాను నిన్న. ఎవరు నేను చెప్తున్నాడు? భీష్మోహమస్మి భద్రంతే దాసోస్మి తవ సూరత తవ సందర్శనాదేవ ముక్తోహం సర్వకిల్పిషై. అయ్యా, నేను ఓ సువ్రత పులస్త్య మహర్షి, నేను భీష్ముడు అనేటువంటి వాడను, నన్ను భీష్ముడు అని పిలుస్తారు. నేను మీ దాసుణ్ణి. చూడండి, కురు సామ్రాజ్యానికి పితామహుడు, ఏ సంపదలు ఏ భాగ్యాలు లేని ఊరికినే విభూతి రేఖలు ధరించి రోడ్ల మీద అలా సంచారం చేసేటువంటి ఒక సాధువుని పిలిచి, ఈ కాలంలో అంత ధనికులు ఎవరైనా అంటారండి అలా? నేను నీ దాసుణ్ణి అంటున్నాడు ఆయన భీష్ముడు.
నేను మీ దాసుణ్ణి, మీరు ఇక్కడికి విచ్చేశారే, మీ రాక, మీ దర్శనం మాకు ఎంతో ఎంతో ఆనందం కలిగించింది, మాకు భద్రము చేకూరింది. ఈ క్షణం వరకు, ఈ క్షణ పర్యంతం మాకున్నటువంటి సమస్త పాపాలు కూడా తొలగిపోయాయి. అలా నిశ్శబ్దంగా చేతులు జోడించి కూర్చున్నట్టండి ఆ మాట అనేసి. మహాత్ముల దగ్గరికి వెళ్తే అలా కూర్చోవాలని చెప్పటం. గురూజీ దగ్గరికో తేజోమహేంద్ర వారు గురుదేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు డివోటీస్ అక్కడికి మేము చూస్తుంటాం కదా, సాయంత్రం అయిపోగానే క్లాస్ అంతా అయిపోయి భోజనం అయిపోగానే నైట్ టైము అలా రిలాక్స్డ్గా గురుదేవులు అలా కూర్చొని ఉంటే వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు భక్తులు ఉంటారు, వాళ్ళు అలా కూర్చుంటారు నేల మీద. ఆయన అందరినీ చూస్తుంటారు, అంటే ఏం మాట్లాడరు, వాళ్ళకి ఆ చూపు చాలనుకుంటుంటారు అన్నమాట. జోకులు వేయడం కానీ ఏదేదో అంటం కానీ ఏం లేదు, వాళ్ళు అలా కూర్చుంటే ఆ చూపులు అలా చూస్తూ ఉంటారనమాట. అందరినీ చూస్తూ ఉంటే వీళ్ళందరూ నిశ్శబ్దంగా ఎంతో ఏం మాట్లాడతారా, ఏం చెప్తారా, ఏం విందామా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పటివరకు వినే వచ్చారు క్లాసులు, ఇప్పటివరకు క్లాస్ వినే వచ్చారు, అయినప్పటికీ ఇంకా ఏదో వినాలని. అంటే ఏంటి చూడండి, స్టేజ్ మీద చెప్పింది వేరు, జనరల్గా కూర్చున్నప్పుడు ఒక అదేంటంటే ఒక దాన్ని ఏమంటారు, భయం ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టేజ్ మీద ఒక టీచర్గా ఉంటారు ఆయన, అవునా, ఒక టీచర్ లాగా, ఒక గురువులాగా అలా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక ఆత్మీయుడిలాగా కూర్చొని మాట్లాడుతుంటారు. కాబట్టి ఏం చెబుతారా అని రెండు చేతులు జోడించి నిశ్శబ్దంగా కూర్చుంటారు. అలాగే భీష్ముడు కూడా కూర్చున్నట్ట. ఇక కులుకుల శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడు నియమ స్వాధ్యాయ వేదోక్త కర్మలచే ఇవన్నీ నిత్యం ఆచరిస్తున్నాడు. బహుశా ఎన్ని నెలల నుంచి ఆచరిస్తున్నాడో తెలియదు, కానీ బాగా చిక్కిపోయి ఉన్నట్ట. ఆహారము, పానీయం ఇవన్నీ కూడా మితంగా తీసుకుంటూ ఉన్నట్ట. కఠిన నేలపైన విశ్రమిస్తున్నట్ట. ఆయన చూచి పులస్త్యుడు చాలా ప్రసన్నుడయ్యాడు, ఎంతో తేజోవంతంగా కనిపిస్తున్నట్ట. ఆ వ్రత నియమాలని పాటించగా తనలో తేజస్సు పెరిగింది. అప్పుడు పులస్త్యుడు ఇలా అంటున్నాడు, ఏమిటది, భీష్ముడిని చూసి, అనేన తవ ధర్మజ్ఞ ప్రశ్రయేణ దమేన చ సత్యేన చ మహాభాగా తుష్టోస్మి తవ సూరత. యస్యే దృశస్తే ధర్మోయం పితృభక్తాశ్రితో నఘ తేన పశ్యసి మాం పుత్ర ప్రీతిశ్చ పరమాత్వయి అమోఘదర్శి భీష్మాహం బ్రూహి కిం కరవాణితే యద్వక్ష్యసి కురు శ్రేష్ఠ తస్య దాతాస్మి తే నఘ. పులస్త్య మహాముని అంటున్నాడు, ఓ ధర్మజా. ధర్మజ అంటే ధర్మరాజు కాదు ఇక్కడ, ఆయన కూడా ధర్మాత్ముడు కాబట్టి భీష్ముడిని, ఓ ధర్మజా నీవు వ్రతశీలివి, ఎంతో వినయం కలిగిన వాడివి, ఇంకా పైపెచ్చి ఇంద్రియ నిగ్రహము చక్కగా పరిపాలించేటువంటి వాడివి, సత్య పాలనని నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి నేను ఎంతో ప్రసన్నతని చెందాను. నీ పితృభక్తితో కూడినటువంటి ధర్మం కారణంగా ఆయన ఏమన్నాడు, మీ దర్శనం చేత నా పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయండి, నేను ఎంతో భాగ్యవంతుణ్ణి ఈనాడు అన్నాడు కదా భీష్ముడు. ఎందుకు నీకు దర్శనమైందో తెలుసా, నువ్వు పితృభక్తితో కూడినటువంటి ధర్మాన్ని నువ్వు ఇప్పుడు ఆచరిస్తున్నావు కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కింది, మహాత్ముల యొక్క దర్శనం నీకు అయింది, నీ పైన నాకు ప్రేమ పెరిగింది. గురువు ఎప్పుడు కూడా భక్తుల్ని, శిష్యుల్ని ఎందుకు మెచ్చుకుంటాడు, వాళ్ళు ఇచ్చే కానుకలు కాదు, వాళ్ళు ఇచ్చేటువంటి దక్షిణలు ఇవి కాదు. గురువు ఏం కోరుకుంటాడండి ఎప్పుడు కూడా, చూడండి, ఆ శాస్త్రానికి అనుగుణంగా, శాస్త్రబద్ధంగా కనీసంలో కనీసం ఆచరణలో పెడుతూ, చూడండి, సాధనాపరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా గురువుకి అమితమైనటువంటి ప్రేమ వారి యందు ఉబుకుతుంది. అలాంటి ప్రేమ మరి నీకు నాపైన కలిగింది కాబట్టి భీష్మ, నేను ఎవరికి కనిపించనయ్యా. ఎందుకంటే మహాత్ములు పక్కనే వెళ్ళిన వాడు మహాత్ములను గుర్తించేవాళ్ళు ఎంతమంది, మనతో పాటే ఉంటున్నప్పటికీ మహాత్ములని కానీ భావించాం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షిరిడి సాయిబాబా వారు ఉన్నప్పుడు ఎవరు పట్టుకున్నారండి, ఏమిచ్చారండి ఆయనకి, ఊరు అంతా వెలివేసింది. ఎక్కడో ఊరు చివర ద్వారక, ఏదో ఒక చిన్న పాడుబడిన మసీదుని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టుకొని ఆయనే భిక్షాటన చేసుకుంటూ అక్కడే పడుకుంటూ అక్కడే నేల మీద ఒక గిట్టుగా తల కింద పెట్టుకొని అలా నిద్రపోతూ ఉన్నాను ఆయన. ఇక ఆయనంటే ఏదో ఆయన మహిమలు కొన్ని, ఆయన పట్ల ఉన్నటువంటి
ఆప్యాయత అనురాగంతో రోజు వెళ్ళేవాళ్ళు భక్తులు ఏ కొద్ది మందో ఉన్నారు అప్పట్లో. సినిమాలో చూపించినట్టుగా తండోపతండలు ఏం లేరు అక్కడ. చాలా కొద్దిమంది మాత్రమే ఆయన్ని మహాత్ముడుగా ఒక అవధూతగా గుర్తించినటువంటి వారు కొద్దిమంది ఉన్నారు, ఆయన్ని సేవించుకున్నటువంటి వారు. ఆయన్ని కట్టుకోవడానికి పుట్టినరోజు నాడనే పుట్టినరోజే లేదు ఆయనకి, పండగ నాడు కానీ పబ్బానికి కానీ ఏమైనా బట్టలు పెట్టారు ఎవరన్నా? లేదు. అయ్యో ఈ పాడుబడిన ఇల్లు ఉంటున్నారే, మంచి భవంతి కట్టిద్దాం ఇక్కడ మేము కట్టిస్తామని ఎవరన్నా ముందుకొచ్చారా? లేదు. ఆయనే కృష్ణాలయం కట్టించారు కొన్ని చందాల వసూలు చేయడం ద్వారా. కానీ ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారు 250 సంవత్సరాల పైనే, 1860-40 ఆ సంవత్సరంలో అనుకుంటారు. 250-300 సంవత్సరాలు కావస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వైభవం చూడండి. తిరుమలకి ఎంత హుండీ డబ్బు వస్తుందో షిరిడీలో అంతకు మించి వస్తుంటాయి. ఒకరోజు కొన్ని లక్షల మంది భోజనాలు చేస్తుంటారు అక్కడ, కొన్ని లక్షల మందికి రొట్టెలు తయారు చేస్తుంటారు. అఖండంగా భక్తులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. మరి ఆనాడు లేదే, ఈనాడు ఎందుకు వచ్చింది? అంతే, మహాత్ములు ఉన్నప్పుడు వైభవం తెలియదు, వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ వైభవం పెరుగుతుందిట. అది సహజమే, మనకున్న శాపం కాబోలు మనకు తెలియదు. కాబట్టి మహాత్ముడైనటువంటి పులస్తుడే అంటున్నాడు, నా దర్శనము అసలు మామూలుగా అయితే ఎవరికి లభించదయ్యా, అమోఘమిది చెప్పుకోవచ్చు. నేను నీకు తీర్చవలసినటువంటి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. నేను వచ్చాను కదా, నా దర్శనం నీ పట్ల వృధా కాకూడదు. కాబట్టి ఏం కోరిక తీర్చాలో కోరుకో, నీవు ఏది కోరినా సరే నేను ఇస్తాను అని అనగా అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ప్రీతే త్వయి మహాభాగ సర్వలోకాభిపూజితే కృతమే తావతా మన్యే యదహం దృష్టవాన్ ప్రభుం యది త్వహమనుగ్రాహ్య తవ ధర్మభృతాంబర సందేహం తే ప్రవక్ష్యామి తన్మే త్వం చేత్తుమర్హసి. భీష్ముడు అడుగుతున్నాడు, ఏమిటది? అయ్యా, మీరు ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు, ముల్లోకాలలో ఉండేటువంటి సమస్తమైనటువంటి వారందరి చేత పూజలు పొందుతూ ఉంటారు. మీరు ప్రసన్నులైతే చాలు, మీరు నాకు ప్రత్యేకంగా ఏ కోరికలు తీర్చవలసిన అవసరం లేదు, నాకు ఏ కోరికలు కూడా లేవు. అవునా? మీలాంటి ప్రతిభావంతులైన వారి యొక్క దర్శనం చేత అసలు నా జన్మే ధన్యమైపోయింది. మీలాంటి వారి దర్శనం పొందడానికే ఎన్నో ఎన్నో కోరికలతో కర్మలు చేస్తూ పుణ్యకర్మలు చేస్తే కానీ మీ దర్శనం లభించదు. అలాంటిది మీ దర్శనం లభించిన తర్వాత ఇక కోరికలతో పనే ఉందండి, నాకు ఏ కోరికలు లేవు అన్నాడు. అని అయితే ఒక సందేహం ఉంది, మీ ముందు ఒక సందేహాన్ని ఉంచుతాను. అనుగ్రహింపదగిన వాడిని మీరు భావిస్తే, అంటే మీరు దానికి సమాధానము చెప్తే అది నేను వినగల అర్హత నాకు ఉన్నదని మీరు భావించినట్లయితే, ఇది అడగటంలో ఒక దాన్ని ఏమంటారు, అది ఒక శైలి. నేను సందేహం అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలని అలా అడగల. నాకు సందేహం ఉంది, దాన్ని నేను వినగలనని, దానికి అర్హత నాకు ఉందని మీరు భావిస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేయగలరు, తీర్చండి అని అడిగాడు. ఏమిటది? అస్తి మే హృదయే కశ్చిత్ తీర్థేభ్యో ధర్మ సంశయ తమహం శ్రోతుమిచ్చామి తద్భవాన్ వక్తుమర్హసి. అయ్యా, నా హృదయంలో, అంటే ఆయనకు ఉన్నటువంటి సందేహాన్ని, తీర్థాలను గురించినటువంటి, అంటే తీర్థయాత్రలు తీర్థాలు అంటుందా, తీర్థాలను గురించినటువంటి ఒక ధర్మ సందేహం ఒకటి ఉంది. మీరు దానికి సమాధానం చెప్పి నన్ను అనుగ్రహించండి. అవునా? ఏమిటది? తీర్థయాత్రలతో ఒక సందేహం అడుగుతున్నాడు. మనందరికీ ఇలాంటి సందేహాలు రావు, అది విని మనకి అన్వయం చేసుకొని అవునులే ఇలాంటివి తెలుసుకుంటే మంచిదే కదా అని మనం అనుకుంటాం. ఏమడుగుతున్నాడు భీష్ముడు? తీర్థయాత్రలతో భూప్రదక్షిణ చేసేవారికి, అంటే తీర్థయాత్రల సంచారం చేస్తూ భూమంతా సంచారం చేసేటువంటి భూప్రదక్షిణ చేసేవారికి ఏ ఫలితం దక్కుతుంది? నాకు మీరు నిశ్చయించి మాకు సమాధానం చెప్పగలరు. నాకు అప్పుడు పులస్త్య మహర్షి అంటున్నారు, పులస్త్య ఉవాచ హంతతే కథయిష్యామి యదృషీణాం పరాయణం తదేకాగ్రమనా పుత్ర
శృణు తీర్థేషు యత్ఫలం. పులస్త్య మహర్షి అంటున్నారు ఏమిటది? తీర్థయాత్రలు అసలు మునులకు ఆశ్రయాలు. ఎక్కువగా తీర్థయాత్రలు చేసేది ఎవరు? మహామునులైనటువంటి వారు. ఈ విషయం నాకు తెలియందేం కాదు, తెలిసిందే నీకు వివరిస్తాను. తీర్థయాత్రలచే కలిగేటువంటి ఫలితాన్ని గురించి ఇప్పుడు నీకు చెప్తాను. నువ్వు అడిగిన ప్రశ్నకే సమాధానం నేను చెప్పబోతున్నాను. సావధానంగా జాగ్రత్తగా ఆలకించు. ఇదన్నీ ఒక్కొక్క మోహముద్గరం అంటారు చూసారు భజగోవిందంలో, ఒక్కొక్క దెబ్బ కొట్టినట్టుగా అలా ఉంటాయండి ఇవి. యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయుతం విద్యా తపశ్చ కీర్తిశ్చ సతీర్థ ఫలమశ్నుతే. ఎవరి చేతులు అంటే మానవులలో ఎవరి చేతులు, కాళ్ళు, మనస్సు స్వాధీనంలో ఉంటాయో అంటే అర్థం ఏంటి? ఎవరి చేతులు, కాళ్ళు, మనస్సు స్వాధీనంలో ఉంటాయో, ఈ మూడు పదాలు చేతులు, కాళ్ళు, మనస్సు అంటే ఏంటండి? అంతరింద్రియ, బహిరింద్రియ. అంతరింద్రియాలు, బహిరింద్రియ. బహిరింద్రియం అంటే ఏమిటి? కాళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు. అంతరింద్రియం అని అంటే మనస్సు. కాబట్టి ఈ అంతరింద్రియాలు ఎవరికి స్వాధీనంలో ఉంటాయో, అలాగే విద్య అంటే ఆ కాలం నాటి మాట కదా ఇది. మరి విద్య అంటే ఇప్పుడు మనం చదువుకునే కాలేజ్ ఎడ్యుకేషన్స్ కాదు, జాబ్ ఓరియంటెడ్ ఐఐటి ఫౌండేషన్ ఎన్నో తరగతి నుంచి 5, 6 తరగతుల నుంచే వాళ్ళకి గుచ్చుతుంటారనమాట. ఐఐటి ఫౌండేషన్. నిన్నటి వరకు మామూలు స్కూల్లోనే చదువుకున్నాడండి, ఈ మధ్యనే నారాయణలో వేసామండి, చైతన్యలో వేసామండి అంటే ఏంటి? వాళ్ళకి ప్రెస్టీజియస్ అనమాట. ఆ స్కూల్స్లో చదివితే వాళ్ళకి టాప్ ర్యాంక్ వస్తుంది, టాప్ మోస్ట్లో ఉంటారు, టాప్ శాలరీస్ వస్తాయి, ప్లేస్మెంట్స్ కూడా పెద్ద అయితే ఇంకా మంచి తెలివితేటలు ఉంటాయని అనుకుంటారు. చిన్మయారణ్యం స్కూల్ ఉంది మనకి కడపలో. ఆ స్కూల్లో దాదాపు అప్పుడు నేనున్నప్పుడు 890 మంది పిల్లలు ఉండేవారు. మొత్తం 24-32 రూమ్స్ ఉన్నాయి. ఇదే సైజు ఒక క్లాస్ రూము. స్టాండర్డ్గా మామూలుగా ఒక స్కూల్ అప్రూవల్ కావాలంటే ఏ సైజు ఉండాలో అదే సైజు 24/18 రూమ్ సైజు. వరండాతో కలుపుకుంటే 24/24 అనమాట. ముందు వాకింగ్ పాత్ ఉంటుంది దాంతోపాటు కలిపితే. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్కూల్. చుట్టుపక్కల కొన్ని స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కేవలము రేకులు నిలబెట్టి రేకుల మీద షెడ్లు వేసి సైజులు రూములు పెట్టుకొని దాంట్లోనే ఎండాకాలమైన, వానాకాలమైన, చలికాలమైన దాంట్లోనే పాఠాలు చెప్తుంటారు. వాళ్ళ క్యాంపెయినింగ్ ఎలా చేస్తారు తెలుసా? క్యాంపెయినింగ్, మా దగ్గర చేరిస్తే మీ పిల్లవాడికి 100కు 100 గ్యారంటీ. వాళ్ళు చెప్పేది అది. ఏ స్కూల్లో చేర్చినారో మా దగ్గర చేరితే మటుకు వాడికి ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ, రాకపోతే మీ శాలరీ బ్యాక్ ఇస్తామంటాడు. ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మీ శాలరీ మీకు ఇచ్చేస్తాం, అదే మీరు కట్టిన ఫీజు మీకు రిటర్న్ చేస్తాం. అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఫీజు వెనక్కి ఇస్తాం అన్నారు. అంటే ఎవరి చేతిలో ఉంది ర్యాంకులు రావటం? వాళ్ళ చేతిలోనే ఉంది. 10th క్లాసు దగ్గరికి వెళ్ళేసరికి అడగరు అనుకోండి, ఎందుకనంటే అది వాడి టాలెంట్ బేస్డ్గా పోవాల్సిందే. మిగతా క్లాసులన్నీ 9th వరకు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి మార్కులు, వాళ్ళే చెప్పి రాయించవచ్చు సమాధానాలు. కాబట్టి ఇంకా స్కూలు మిగులుతుంది, డబ్బులు మిగులుతాయి, ర్యాంకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తుంటారు. అవునా కదా? సరే, మరి మన స్కూల్ కూడా ఒకటి ఉంది కదా ఆశ్రమానికి, కొన్ని విలువలతో కూడినటువంటి నైతిక విద్యను కూడా అందిస్తూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, సో మెనీ కాంపోనెంట్స్ ఉన్నాయి దాంట్లో. సివిపి అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. రోజు డైలీ రొటీన్ సిలబస్తో పాటు. సరే, క్యాంపెయినింగ్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు ఒకానొక బ్రహ్మచారి గారు ఉండేవారు. అలా స్కూల్ వ్యాన్లో టీచర్స్ వాళ్ళందరూ వెళ్ళి పిల్లల్ని స్కూల్కి చేర్చమని బతిల్నాటం కోసం వెళ్ళలేదు. వాళ్ళకి మంచి భవిష్యత్తు రావాలంటే, మంచి విలువైనటువంటి వ్యక్తిత్వం వాళ్ళకి కలగాలి అని అంటే ఫలానా స్కూల్ ఉంది. ఎందుకంటే ఆ కాలంలో
ఎలా ఉంటుంది ఇప్పుడు కూడా ఆ కాలంలో ఉంది, ఇప్పుడు కూడా అంతే అట్రాక్షన్. స్కూల్లో ఇప్పుడు ఇప్పుడు వస్తాయిలేండి, టీవీ పెడితే ఏమొస్తాయి చూస్తారుగా. ఇప్పుడు ఈ నెల అయిపోగానే మే నెలలో చూడండి బాంబులు పేలుతుంటాయి టీవీలో. ఏం పేలుతుంటాయి? ర్యాంకులు ఢామ్ ఢామ్ అని పడుతుంటాయి అనమాట. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, వరుసగా 20 ర్యాంకులు పడేస్తాడనమాట, డామ్ 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 అని. ఈ ఒక్క చైతన్యకే సాధ్యం, ఒక్క నారాయణకే సాధ్యం అంటాడనమాట. వీళ్ళు చూసేవాళ్ళు అవునా మావాడు అసలు ఆ స్కూల్లో ఎందుకు లేడు, మేము సిగ్గుపడుతున్నాం అన్నట్టుగా చూసేవాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. అలా కాంపిటీషన్ ఎప్పుడూ ఉంది. సరే ఏమండి ఆ స్కూల్లో చేరితే మా అబ్బాయికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంకేనండి అని ఒక ఆమె పాపం వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఆశ్రమం స్కూల్ అమ్మ చక్కగా వాళ్ళకి అన్నీ ఒద్దికగా వాళ్ళు ఎలా గడపాలి, మంచి సంస్కారాలు ఎలా పెంచుకోవాలి, మంచి జీవితం పట్ల అవగాహన ఎలా కలిగించాలో అవన్నీ నేర్పుతూ వీళ్ళకి విద్య ఉంటుందమ్మా, అక్కడ చేర్పించండి, మీ ఇష్టం వచ్చి చూడండి, స్కూల్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి వాతావరణం, విశాలమైన ప్లే గ్రౌండ్ అన్నీ ఉన్నాయి, చేర్పించండి అంటే ఆమె ఏమందంటే అక్కడైతే మా వాడికి మార్కులు ఎక్కువ వస్తాయండి, ఇక్కడైతే మార్కులు రావు కదా అంది. అనగానే ఈ బ్రహ్మచారి గారు చాలా తెలివిగా ఒక ప్రశ్న వేశారు. మీ అబ్బాయికి ప్రశ్న వినండి, మీ అబ్బాయికి మార్కులు కావాలా చదువు కావాలా? మీ అబ్బాయికి మార్కులు కావాలా చదువు కావాలా? విద్య కావాలి అంటే మా దగ్గర పంపించండి, మార్కులు కావాలంటే చక్కగా అక్కడికే పంపించండి. కాబట్టి విద్య అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని అంటే ఆ కాలంలో ఏమిటి 2 విద్యలు నేర్చుకున్నారండి. పరాపర విద్యలో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏమిటి అసలు నాకు అర్థం కావట్లేదు. ధర్మము న్యాయము మొదలైనటువంటి నైతికమైన విలువల గురించి పరిచయం చేసి స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ కూడా చెప్పడానికి సిగ్గుపడిపోతున్నారు ఇప్పుడు. అది మా బాధ్యత కాదు, అది ప్రత్యేకంగా వాళ్ళు ఎవరన్నా సాములో గీములో వస్తే కాసేపు కావాలంటే ఒక అరగంట పావుగంట వాళ్ళకి ఇస్తాం, లేదా ప్రేయర్లో ఒక నీతి సూక్తం చదువుతాడనమాట, అంతే కదా. ప్రేయర్ టైంలో ఏం చదువుతాడు, ఈరోజు నీతి అని చెప్పి ఒక విద్యార్థి వచ్చి అలా చదివేసి వెళ్ళిపోతాడనమాట. అందరూ చప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. ఏం నీతి సూత్రం? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అబద్ధాన్ని పలకకూడదు అని ఆ రోజు నీతి సూత్రం చెప్పగానే అబ్బో భలే చెప్పారండి అంటాడు. అందరూ చప్పట్లు కొట్టేస్తారు. చాలా ధైర్యంగా చెప్పాడండి, మా క్లాస్ స్టూడెంటేనండి అంటాడు. ఎవరు? ఆ టీచరు. మళ్ళీ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే చెప్తారని నేను అనడం లేదు, టీచర్స్ అందరూ కాదు. చెప్పేది ఏమిటి అని అంటే వాళ్ళకి లోపలికి దాని యొక్క ఏమంటారు విలువల యొక్క విలువ వాళ్ళకి తెలుసా? చూడండి, వాళ్ళు ఆచరించాలంటే ఏం చేయాలి? పిల్లలు దాన్ని చక్కగా అడాప్ట్ చేసుకుని ఆచరించాలంటే ముందు ఉపాధ్యాయుడు ఆచరించాలి, దాని పట్ల తీవ్రమైన ఆసక్తి కలిగించే విధంగా వాళ్ళు ఉండాలి. కాబట్టి ఆనాటి కాలాల్లో విద్యను ఎలా నేర్చుకున్నారంటే గురువులకి దగ్గరగా ఉంటూ, గురువులకి సేవ చేస్తూ, గురువు ఉండేటువంటి ఆశ్రమాలకి నిరంతరము సేవలు చేసుకుంటూ అన్ని పనులు చేసేవాళ్ళండి. వంట పని ఏంటి, సమిధలు ఏమిటి, పేడ అలకటం ఏమిటి, పశువులను చూసుకోవడం ఏమిటి, పొలం పనులు ఏమిటి, కూరగాయలు పండించడం ఏమిటి, అన్ని సమస్తము కూడా పిల్లలకు నేర్పించేవాళ్ళు. అలాంటి స్కూల్ ఏదన్నా పెడతాము అని కనుక గవర్నమెంట్ని అప్రోచ్ అయితే ఈ కాలంలో పర్మిషన్ ఇవ్వరు. ఎందుకని? పిల్లల చేత పనులు చేయిస్తున్నారు, పిల్లల చేత ఊడిపిస్తున్నారు, పిల్లల చేత మొక్కలకి నీళ్లు పోయిస్తున్నారు అని వెంటనే టీవీలో వార్తలు వచ్చేస్తే ఆ స్కూల్ మూసిపారేస్తారు అనమాట. అని ఆ కాలంలో ఏం తొందర ఏమొచ్చింది? అసలు జీవితానికి కావాల్సింది బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి. కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని దన్నుగా నిలబడేటువంటి ధర్మాన్ని పట్టుకొని దాన్ని ఎదురొడ్డి పోరాడి జీవితాన్ని కొనసాగించేటువంటి ధైర్యం పెరుగుతుందా? ఇంతలేసి కష్టం వస్తే చాలు మేడకు దూకేస్తున్నారు, మార్కులు రాకపోతే చాలు ఫ్యాన్ గురేసుకొని చచ్చిపోతున్నారు. ఎమోషనల్ పర్సనాలిటీస్ లవ్లో ఫెయిల్ అయిపోయామండి విషం దాగి చచ్చిపోతున్నాడు లేదా చంపేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిత్వాలు మనకు అవసరమా? ఇలాంటి వ్యక్తిత్వాలు తయారవుతూ ఉంటే ఏం చూస్తున్నారు స్కూల్స్ వాళ్ళు? తల్లిదండ్రులు ఏం పట్టించుకుంటున్నారు? కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ట్రూ ఎడ్యుకేషన్. అసలు విద్యే కాదు.
కాబట్టి విద్య అనేటువంటి పదం ఇక్కడ వాడారు అని అంటే ఏమిటి? 4వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాలి. భగవద్గీతలో ఏం చెప్పారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆ విద్య నేర్పేటువంటి మహాత్ముడు కూడా ఎవరై ఉండాలి? తత్వజ్ఞుడై ఉండాలి. పూర్ణమైనటువంటి జీవితాన్ని ఆపోసన చేసి పిండి చూడండి ఆ సారాన్ని హృదయస్థం చేసుకున్నవాడై ఉండాలి. ఏదో 4 పరీక్షలు రాసి బిఎడ్ అని అదని రాసేసి ఇక్కడ టేబుల్ దగ్గర నుంచొని పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చదువుతూ పాఠాలు చెప్పిన పాఠాలు విన్న రోజులు ఉన్నాయి. మేము కూడా మా కాలంలోనే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ని ఏదన్నా ఒక ప్రశ్న వేస్తే కూడా చెప్పరండి, దాంట్లో ఉంది సమాధానం, నువ్వే రేపు ఎత్తుక్కొని చెప్పు చూద్దాం అంటాడు. అదేదో నాకు హోంవర్క్ ఇచ్చినట్టు దాన్ని వివరించి చెప్పలేక. కాబట్టి అలా కాదు, ఏ ప్రశ్న అన్నా వేయండి, ఎలాంటి పరిస్థితి అయినా రానియండి, ఆ విద్యార్థిని ఉద్ధరించేవాడు గురువు. అలాంటి విద్య అక్కడ చెప్పింది అని అనుకో. కాబట్టి ఎవరైతే ఆ విద్య రావాలంటే కావాల్సింది ఏమిటి? విద్యార్థికి తపస్సు. పైన చెప్పింది తపస్సు అంటే ఏమిటి? ఇంతకుముందు చెప్పారు కదా, బాహ్య అంతర ఇంద్రియాలను ఎప్పుడూ నిగ్రహంలో పెట్టుకోవటమే విద్యార్థులకి అత్యంత ప్రముఖమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే ఇదే. ఇంద్రియాలని విచ్చలవిడిగా వదిలేయకుండా, మనసుని స్వైరవిహారం చేయించకుండా కట్టుబాటులో పెట్టుకునేటువంటి ఒక సంస్కారాన్ని విద్యార్థులకి టీచర్స్ ఇవ్వాలి, తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి. అలాంటి వాతావరణం ముందుండాలి. అలాంటి వాతావరణము టీచర్ని చూస్తే నాకు అనిపించాలి. వాళ్ళ కట్టుబొట్టు, వాళ్ళు ఎలా ఉండాలి, ఏ బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా పిల్లవాడితో డీల్ చేస్తున్నారు, ఇవన్నీ అన్నీ దీంట్లో అంతర్లీనంగా భాగంగా ఉంటాయి. అప్పుడు పిల్లల్ని కదిలించండి. ఇప్పుడు నాయనో ఈ కొన్ని వీడియో సాఫ్ట్వేర్లు ఏవో ఉన్నాయి, మోజో అని, టిక్ టాక్ అని, రకరకాలు స్నాప్చాట్లని, షేర్ చాట్లని, రకరకాలు. ఇంట్లోనే పిల్లలే, తల్లిదండ్రులకు తెలియదు అసలు అది చేస్తున్నట్టు కూడా. వికృతమైనటువంటి చేష్టలన్నీ కూడా చేసి ఒక నిమిషము 30 సెకండ్లు నిడివి కలిగిన వీడియోలు పెట్టేస్తుంటారు. అలా దానికి వ్యసనం పడిపోతుంటారు అన్నమాట. అది లేనిది ఇక జీవితం లేదన్నట్టుగా అయిపోయి అది తీసుకొని పక్కన పడేసి ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబాలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఫోన్ కొనియలేదని వాడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన వాడు ఉన్నాడు. అసలు అవసరమా? పిల్లలకి టెక్నాలజీలో ఇక్కడ లోపం ఉందని కాదు, అది ఎంతవరకు అవసరం, వారికి ఏమేమి చూడాలి, ఏమేమి వినాలి, ఏమేమి చూడండి అనుభవాలు పొందాలి. ఈ ఎరుక ఉందా ఎవరికన్నా? ఏది కావాలంటే అది చూడు, నీ ఇష్టం వచ్చింది చూడు, నీ మనసుకి ఏది నచ్చితే అది చూడు, ఏది కావాలంటే అది చూడు. అసలు తల్లిదండ్రులు కూడా పిల్లవాడు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులో లేకపోతే ల్యాప్టాపో లేకపోతే ట్యాబో లేకపోతే టీవీనో ఏదో పెట్టుకొని చూస్తుంటాడా? మా చిన్నప్పుడైతే అంటే మేము చదువుకునేటువంటి రోజుల్లో కొన్ని సంఘటనలు సినిమాల్లో కనిపిస్తుంటాయి. చంపటమో ఇంకోటి ఏదో వికారాలు చాలా మైల్డ్గా ఉండేవి. అంటే పబ్లిక్గా అలా వదిలే సినిమాలు ఉండేవి కావు. సినిమాల్లో కూడా ఒక 75% మామూలుగా పద్ధతిగానే ఉండేవి, ఒక 25% ఎక్స్ట్రీమ్గా ఉండేవి కొన్ని. అన్నీ తెలుసుకోవాలండి, తప్పు చేయాలి, తప్పు చేస్తే కదండి వాడికి తప్పని తెలిసేది. ఇప్పుడు లాజిక్ అండి, ఇప్పుడు మాట్లాడండి, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఆ ఎరుక కలిగి ఉంటే చాలు, ఆ వివేకం ఉంటే చాలు, ఆ జ్ఞానం వాడికి ఉంటే చాలు. అది తర్వాత విజ్ఞానం కింద మారుతుంది. ముందు జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉంటే కదండి విజ్ఞానం వచ్చేది. విజ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్. విద్యార్థి దశలో కావాల్సింది థియరిటికల్లే. లోకానికి సంబంధించినటువంటి కొన్ని పోకడలకు సంబంధించి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే చాలు. గన్ను ఎలా తయారు చేస్తారు, గన్ను ఎలా పేలుస్తారు అనేది చేతిలో గన్ను పెట్టి నేర్పిస్తారండి?
దానికి థియరీ చెప్తారు. న్యూక్లియర్ రియాక్టర్ అంటాడు. విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ గురించి ఫిజిక్స్లో చెప్తారు. నిజంగా వాడు తయారు చేస్తాడండి? తయారు చేయడుగా. అవునా? కంప్యూటర్ గురించి చెప్తారు. కంప్యూటర్ వాడు తయారు చేస్తాడా? దాని గురించిన జ్ఞానం ఉంటే చాలు. తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ జీవితంలో నువ్వు ఆ విద్యలో నిపుణత సాధించిన తర్వాత అప్పుడు రంగంలోకి దిగి ప్రాక్టికల్ నాలెడ్జ్ అప్పుడు పొందుదు. కానీ అప్పుడు ఒకవేళ 2-3 పొరపాట్లు జరిగినా దాని నుంచి లెసన్స్ నేర్చుకొని రెండోసారి అది రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే అసలు ఆ విద్యార్థి దశలో మనోబుద్ధులు చాలా ఎలా ఉంటాయి, టెండరైజ్ అంటారు దాన్ని. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలటండి. దాన్ని ఏమంటారు, ఆ పరిధిని ఏర్పరచకపోతే మనిషి పశువైపోతాడు. కాబట్టి 10వ తరగతి వరకు కూడా ఒక పరిధి ఉండాలి, ఒక నిబంధన, ఒక కట్టుబాటు, హద్దులు తల్లిదండ్రులు పెట్టాలి, విద్యార్థులకి టీచర్స్ కూడా పెట్టాలి, ఉపాధ్యాయులు కూడా. కాబట్టి ఆ కాలపు విద్య, ఆ విద్యలో అలా నేర్చుకునేవారు. కాబట్టి ఆ విద్యలో జీవితానికి కావలసినటువంటి జ్ఞానము రెండూ కూడా పాకంలో సమతూకంలో వాళ్ళు నేర్చుకునేటువంటి వారు. అవునా? ఆత్మవిద్య అనగానే, నైతిక విలువలు అనగానే ఏమాత్రము సిగ్గుపడకుండా అన్నీ నేర్పించేవాళ్ళు. చిన్నకాలంలో మీరందరు చిన్నకాలంలో ప్రహ్లాదుల శ్లోకాలు, నరసింహ శతకం, దాశరథి శతకం, ఇంకా ఏమిటి వేమన శతకం, సుమతి శతకం, 1, 2 ఎన్ని శతకాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు గుర్తు లేకపోయినా కనీసం చిన్నప్పుడు చదువుకున్నారుగా. అవన్నీ నోటికొచ్చుగా. ఆంజనేయ దండకం ఎవరికి రాదండి? హనుమాన్ చాలీస ఎవరికి రాదండి? ఇప్పుడు ఎవరికి ఏ పద్యము రాదు. నేర్పాలంటే ఇంట్లో వాళ్ళకి ఓపిక లేదు, అసలు వాళ్ళకే రాదు నేర్పాలంటే. అవన్నీ నాన్ సెన్స్, అవుట్డేటెడ్ అంటున్నారు. కాబట్టి విద్యార్థి దశలో విద్యార్థికి జ్ఞానం రావాలంటే కావాల్సింది ఏమిటంటే తపస్సు. ఆ తపస్సు లేకపోతే విద్య రాదు. కాబట్టి విద్య, తపస్సు, కీర్తి ఏ మానవుడిలో అయితే ఉంటాయో వాడు తీర్థయాత్రల యొక్క ఫలితాన్ని పొందినవాడే. వాడు తీర్థయాత్రలు చేయకపోయినాటండి. ఏమని చెప్పారు? బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, విద్య. ఏ విద్యో మళ్ళీ నేను రిపీట్ చేసిన, విద్య, తపస్సు మరియు కీర్తి. ఏ కీర్తి? సత్కీర్తి అండి. ఇక్కడ తీసుకోవాల్సింది ఏమిటి? సత్కీర్తి. ఇన్స్పిరేషనల్గా ఉండాలి, మోటివేషనల్గా ఉండాలి. ఆ కీర్తి కూడా ఎలా ఉండాలి? ఎస్, నేను కూడా అలా తయారు కావాలి, అలా నేను కూడా మంచి కీర్తిని నేను కూడా సాధించాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని ఎదుటివాడికి కలిగించే ప్రేరణాత్మకమైనటువంటి జీవితాన్ని గడిపిన కీర్తివాడు పొంది ఉండాలి. అలాంటి కీర్తిని, అలాంటి విద్యని, అలాంటి తపస్సుని, అలాంటి బహిరంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఎక్కడికి వెళ్ళకపోయినా, ఏ తీర్థయాత్రలు చేయకపోయినా, తీర్థయాత్రలు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వాడికి కూడా వస్తుంది. ఇంకా చెప్తున్నారు, ప్రతిగ్రహాద్ అపావృత్త సంతుష్టో ఏన కేనచిత్ అహంకార నివృత్తశ్చ సతీర్థఫలమశ్నుతే. ఇక్కడ తీర్థఫలమశ్నుతే తీర్థయాత్రల ఫలితం వస్తుంది, తీర్థయాత్రల ఫలితం వస్తుందని ప్రతి శ్లోకానికి వస్తుందండి. ఆ శ్లోకం ఆ చివరిది మనం ఎక్స్క్లూడ్ చేసి మిగతావన్నీ తీసుకుంటే క్వాలిటీస్ అండి. ప్రతి మనిషి అలవరుచుకోవాల్సినటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నైతిక విలువలు, నైతిక బాధ్యతలు. తర్వాత శ్లోకం ఏం చెప్తున్నారు? ప్రతిగ్రహం అంటే ఏమిటి? పుచ్చుకోవడం అంటే ఇంకోహడి మీద ఆధారపడటం. అప్పు చేసి పప్పు కూడు తినరాహో నరుడా, గొప్ప నీతి. అది పెద్ద సూత్తి అయిపోయింది అన్నమాట ఈ కాలంలో. ఎవరి డబ్బు అయితే నీకేంట్రా, ఇవాళ గడిస్తే చాలు, ఇవాళ సుఖంగా ఉంటే చాలు, అప్పు చేయి. తెలిసినోడు ఉన్నాడా 2000 అడుగు, ఇంకోడు ఉన్నాడా 3000 అడుగు. ఫోన్ చేయటం, డబ్బులు అడగటం, ఎంజాయ్ చేయటం, మళ్ళీ రెండో రోజుకి రిక్తహస్తాలతో మళ్ళీ ఇంకోటి దగ్గర అప్పు చేయటం. అలా లక్షల అప్పు అయిపోగానే అప్పటికే టైంకి ఆడ అప్పు తీర్చలేని సరిపోతే ఏ రైలు కింద ఎక్కడో తలకాయ పెడతాడు, పోతాడు. అది ఎందుకు? జీవించడం ఎందుకు అలాంటప్పుడు? అలా చేయకూడదు. ప్రతిగ్రహానికి దూరమై అంటే ఎవరి దగ్గర నుంచి ఏది కూడా పుచ్చుకోకుండా, ఏ దానము స్వీకరించకుండా, కలోగంజో తాగుతూ కూడా జీవితాన్ని గడుపుతూ
ఆనందంగా ఎలాంటి పరిస్థితులున్నా ఉన్నా లేకపోయినా, చూడండి, తినటానికి ఉన్నా లేకపోయినా, అనుభవించడానికి ధనం ఉన్నా ధనహీనుడైనా ఆనందంగా అహంకారరహితముగా ఎవడైతే ఉంటాడో వాడు తీర్థయాత్రల ఫలితాన్ని పొందుతున్నట్ట. ఎన్ని తీర్థయాత్రలని చెప్పలేదండి, కోటి తీర్థములు కూడా. ఈ భూమండలములో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో సంచరించినటువంటి ఫలితము ఇందాక చెప్పిన శ్లోకంలోదిను ఇప్పుడు కూడా. ఎవరి నుంచి ఎప్పుడు ఏది ఆశించకుండా, ఎవరిది కూడా స్వీకరించకుండా, తనకు తాను ఉన్నా లేకపోయినా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ అహంకారరహితముగా, ఎక్కడ అహంకారాన్ని ప్రదర్శించకుండా ఎవరు జీవితాన్ని కొనసాగిస్తుంటారో ఇంక ఏం చేయాలండి సాధన? ఎక్కడికి పోవాలండి? ఏ అడవులకు పోవాలి? ఏం దీంట్లో ఏమన్నా పోయేది ఏమైనా ఉందా? మనకి ఏమన్నా ఖర్చు పెట్టేది ఉందా? చూడండి, పూజా ద్రవ్యాలు లేవు, వాహనాలు లేవు, డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు, అవునా కదా? ఏముంది ఇక్కడ? ఎవరి నుంచి ఏది ఆశించకు, ఉంటే తిను, లేకపోతే నీళ్లు తాగి పడుకో. చూడండి, ఆ కడుపు నింపుకోవడానికి కష్టపడి నీకు ఎంత వస్తే అంత సంపాదించు. సంపాదించడానికి మార్గాలు అనేకం ఉన్నాయి. ధర్మబద్ధంగా ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ధర్మబద్ధంగా నీవు చేసినటువంటి శ్రమకి ఫలితంగా ఎంత వస్తే అంత ధర్మబద్ధంగా నువ్వు తీసుకొని 2 మెతుకులు తిన్నా సరే అది నీకు ఉల్టపడుతుంది. వాళ్ళ కొటేషన్ పెట్టాను వాట్సాప్లో, చూసారా లేదు? మనసు ఆనందంగా ఉల్లాసంగా ఆధ్యాత్మిక భావాలతో ప్రశాంతంగా గనక ఉంటే మనం తీసుకునే ఆహారం తక్కువైనా ఆహారం నుంచి బలం రాదు. దేని ద్వారా వస్తుందండి? మానసికమైనటువంటి స్థితి నుంచి. దీన్నే కేనోపనిషత్తులో ఒక మాటలో చెప్పారు, ఏమిటది? ఆత్మనా విందతే వీర్యం. లోపల ఉన్నటువంటి చేతనత్వము నుంచి శక్తి రావాలి తప్ప తినే ఆహారం నుంచి కాదు. కడుపు నిండా ఆహారం తీసుకున్నా వాడు పాప చింతనలతోనూ ఇతరుల దగ్గర ద్రోహం చేసి ఇంకొకరిని చంపొచ్చి ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి. పంచభక్ష పరమాన్నాలు తిన్నాడు, ఇంకొకరిని చంపి పాపం చేసి ఇంట్లో కూర్చున్నాడు. ఎలా ఉంటాడు అప్పుడు? నీరసంగా ఉంటాడా? ఉత్సాహంగా ఉంటాడా? నీరసంగానే ఉంటాడు, అవునా? కాబట్టి ఎవ్రీథింగ్, అందుకే మనస్సే అన్నిటికీ కారణం. కాబట్టి ఏ ఖర్చు లేనటువంటి సాధన చెప్తున్నాను ఇక్కడ. ఏ పరిహారాలు లేవు, ఏ దోషాలు నివృత్తి చేసుకోవాల్సిన పని లేదు, ఏ గురువుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి డబ్బులు చెల్లించుకోవాల్సిన, ముడుపులు చెల్లించుకోవాల్సిన అవసరం లేదు, గుళ్ళు కట్టించాల్సిన అవసరం లేదు, దానం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరి నుంచి ఏది ఆశించకుండా నిరహంకారంగా ఉన్న దాంట్లో తృప్తిగా జీవనాన్ని సాగిస్తూ ధర్మబద్ధంగా సంపాదించిన దాంతో నీ జీవితాన్ని గడుపు. బెత్తడి పొట్టకి ఎంత కావాలంటే భోజనం? 4 ముద్దలు, అవునా? ఎంత? అలా కడుపులో వేసుకుంటే ఆ రోజుకి ఎనర్జీ సరిపోతే చాలు. కూడబెట్టుకోవాల్సిన పనే ఉంది. పరిగ్రహ బుద్ధి అంటారు, కూడబెట్టుకోవాలనే బుద్ధిని పరిగ్రహ బుద్ధి అంటారు. అపరిగ్రహం ఒక రకంగా ఇక్కడ చెప్పాలంటే. ఇంకా ఏం చెప్తున్నారు? అకల్కకో నిరారంభ లఘ్వాహారో జితేంద్రియ విముక్త సర్వపాపేభ్య సతీర్థఫలమశ్నుతే. ఇంకోటి ఏం చెప్తున్నారు? దాంభికత్వము అన్నారు. దంభం అంటే ఏంటి? మేకపోతు ప్రదర్శన అంటారు, మేకపోతు గాంభీర్యం అంటారే. ఏమీ లేకపోయినా కొంతమంది ప్రదర్శనలు చేస్తుంటారు. ఏమీ ఉండదు, విధులిస్తే ₹1 కూడా ఉండదు, కానీ లక్షాధికారులాగా బిల్డప్లు ఇస్తుంటారనమాట. చేసేవన్నీ పాపాలే, నేను పరమ పుణ్యాత్ముణ్ణి అని దంభం ప్రదర్శిస్తుంటాడు. ఒక్క శాస్త్రం కూడా చదివి ఉండడు, కానీ నేను పరమ జ్ఞానిని అనేటువంటి ఒక దంభం కలిగి ఉంటాడు. ఏ తపస్సు, ఏ పూజ పునస్కారము, ఏ రకమైన నిగ్రహం లేకుండా పరమభక్తుడని దంభాన్ని ప్రదర్శించే వాళ్ళు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. గురువుగారు లైన్లో ఉన్నారమ్మా, మాట్లాడండి. మీ పేరమ్మా? విశాఖపట్నం నుంచి అండి. ఎవరి నుంచి? గురువుగారితో మాట్లాడాలండి. గురువుగారు, ఓం నమ శివాయ. చెప్పండమ్మా, మీ పేరమ్మా? నా పేరండి సావిత్రి అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. మీ అబ్బాయి పేరు ఏం పేరమ్మా? మా అబ్బాయి పేరండి కిషోర్ అండి. అయితే ఏంటమ్మా? మా అబ్బాయి పుట్టిన తేదీ ఫలానా. ఇంకేం చెప్పొద్దమ్మా. మీ అబ్బాయికి పెళ్లి కాలేదు కదా? అవునండి గురువుగారు, కాలేదండి.
మీ అబ్బాయికి ఈ మధ్య అనారోగ్యంగా ఉంది కదమ్మా. అవునండి, నిజంగానండి, బాగా చెప్పారండి. మీ మీద నాకు చాలా నమ్మకం అండి. ఇంతకుముందు ఫోన్ చేశామండి, కలవలేదండి. అయితే మీ అబ్బాయికి కొన్ని పర్సనల్గా మాట్లాడాల్సినవి కొన్ని ఉన్నాయమ్మా. ఆ కింద ఫోన్ నెంబర్ కదులుతుంది కదా, దానికి ఫోన్ చేసి మీరు ఎక్కడుంటారమ్మా? మేము సికింద్రాబాద్లో. సికింద్రాబాద్ అయితే దగ్గరలో మీకు దిల్సుఖ్ నగర్ ఉంది కదమ్మా, అక్కడ ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చేయండి, అక్కడ మాట్లాడదాం. ఇంకొక ఫోన్ కాల్ తీసుకోమ్మా అంటాడనమాట. అసలు ఫోన్లో మాట్లాడడం ఏంటి? మనపర సమస్యలు ఇంకెవడికో చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి? దేవుడు ప్రతిమ పెట్టుకొని ఒక దైవ ఛాయాచిత్రం అన్న పెట్టుకొని, అది కూడా లేదు, కళ్ళు మూసుకొని లోపల ఉన్నటువంటి దివ్యాత్మకి నువ్వు ప్రబోధం చేసుకో. దట్ ఈస్ ద ప్రేయర్. మనస్సు బలహీనమైపోయి పరిస్థితులు బాగాలేదు, లోపలంతా వేదనగా ఉంది, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ పుట్ అపీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివినిటీ. ఆ దివ్యత్వం ముందు నీ యొక్క అపీల్ పెట్టుకో. అయ్యా ఇలా ఉంది, ఇలా ఉంది. గట్టిగా ప్రార్థన ఎలా గట్టిగా చేయాలంటే, బాంబు పడినా సరే ఈ క్షణంలో నేను చలించకూడదు. 6 100 6 వరద రానిగాక, ముప్పు రానిగాక, పిడుగు బండిగాక, నేను మాత్రం కదలను. ఈ 5 క్షణాలు, ఈ 5 నిమిషాలు నేను చేసే ఈ ప్రేయరు నాకు చాలా చాలా నా జీవితానికి ఇంపార్టెంట్ అనుకోని చేయండి. ఎస్, సమస్యకి సొల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? అంతరాత్మలో నుంచే వస్తాయి. దీన్నే ఇన్నర్ వాయిస్ అన్నారు పూజ్య గురుదేవులు. ఇన్నర్ వాయిస్, నా టెలిఫోన్ వాయిస్, సెల్ ఫోన్ వాయిస్ ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఇక్కడ 100 మంది 100 సమాధానాలు 100 సొల్యూషన్స్ చెప్పినా మనకి నిజంగా హృదయంలో తట్టిందే నిజమైన సొల్యూషన్ అండి. అంతరాత్మ ప్రబోధం అంటారు. ఇది అంతరాత్మ రూపంలో మనకి ఎప్పుడు కూడా కాన్షియస్ ప్రిక్ చేస్తూనే ఉంటుంది. మనం చేసే తప్పులు, ఇది తప్పు తప్పు అని తెలుసు, బట్ అవశ్యముగా మనకు తెలియకుండా చేసేస్తుంటాం. కాబట్టి ఆ మొదటి క్షణంలో విన్నాం అనుకోండి, ప్రాజ్ఞుడు అంటారు. లోపలే తప్పు చేయాలనే ఆలోచన వచ్చింది, లేదు ఈ వ్యవహారం నేను చేయబోయేది సరిగా ప్లానింగ్ లేదు, ఈ చేయబోయే కార్యం యందు నాకు సరైన జ్ఞానం లేదు, ఈ జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను కదా, సరి అయినటువంటి దృక్పథం నాకు ఇంకా ఏర్పడలేదు అని తెలిసిందా, డోంట్ డూ దిస్. ఎస్, నాకు అంత శక్తి లేదు, అంత స్తోమత లేదు, అంత ధైర్యం కూడా నాకు ప్రస్తుతం లేదు అని అనిపించిందా లోపల, ఆపే. పక్కనోళ్ళు ఏదైతే అదేంది దూకవే, ఏదైతే అదేంది కానివే, ముందుకు ముందుకు వెళ్ళిపోవాలంతే. యుక్తాయుక్త విచక్షణ, ఊహాపోహ విచక్షణ, చూడండి, దక్షాదక్ష విచక్షణ, ఇవన్నీ ఉండాలండి. చేయగలనా లేదా, పొందగలనా లేదా, పొందుతానా లేదా అనేటువంటి ఊహాపోహ విచక్షణ చెయ్యాలి. నాకున్న ఎబిలిటీస్ నాకు తెలుస్తాయి కానీ పక్కన వాళ్ళకి తెలుస్తాయా? నాలో లోపాలు నాకు తెలుస్తాయి కానీ పక్కన వాళ్ళకి తెలుస్తాయా? ఎంత మేరకు నేను పనిచేయగలను ఆ సామర్థ్యం నాకు తెలుస్తుంది కానీ ఎదుటివారికి తెలుస్తుందా? ఎవరికి తెలీదు, నాది నాకు తెలుసు. సో హూ ఈజ్ ద బెస్ట్ సజెషన్ గివర్? నీ లోపల ఉన్నటువంటి నీ కాన్షియస్నెస్సే నీకు మంచి సలహా ఇచ్చేటువంటి. కాబట్టి దాన్ని పట్టుకొని ముందుకు పోవాలి. కాబట్టి అది ముందే తెలిసిందనుకోండి, వాడిని ప్రాజ్ఞుడు అంటారు. లేదు దిగేశాడండి, కొంతకాలం చేశాడు, వద్దంటే బిజినెస్ పెట్టాడు, 1 నెల జరిగింది, 2 లక్షలు పెట్టాడు పెట్టుబడి, మొత్తం ఊడిపోయింది. అంతా స్నేహితులు వచ్చారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు, 10 పైసలు ఇవ్వడంలే. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఈ బిజినెస్ మనకు పడదు, ఇది ఇట్లాగే సాగిందంటే, ఇది కోట్లలోకి వెళ్ళిపోయిందంటే నెత్తిన చెంగేసుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడన్నా మనం ఆపేసి ఇంతటితో ఈ షాపు, ఈ బిజినెస్ ఇంతవరకు ఎవరికన్నా అప్పచెప్పేసి మనం మళ్ళా మామూలు ఉద్యోగం చేసుకుంటే బాగుండేని ఆపేశాడు. వాడిని ఏమన్నారు? ప్రాప్తకాలజ్ఞుడు అన్నారు. కనీసం కొద్దిసేపు అయిన తర్వాత అన్న జ్ఞాపకం తెచ్చుకున్నాడు, నాకు చేత కాదని. ఇంకోడు ఉన్నాడు, పూర్తిగా దిగేశాడు, మొత్తం అప్పులు పెడిపోయినాయి. చూడండి, బిజినెస్ అంతా కూడా లాస్లో జరుగుతున్నది, శాలరీ స్పెండింగ్ ఉన్నాయి, ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, అప్పులేమో నెత్తి మీద తలక భారం మోసే అంత దానికన్నా ఎక్కువగా ఉంది. అప్పుడేం చేయాలి? దట్ ఈస్ కాల్డ్ క్రైసిస్ అంటారు. దాంట్లోంచి బయటపడటం మహా కష్టం. చూడండి, వాడిని దీర్ఘసూత్రి అంటారు.
అలాంటి వాడు ఎవరు చెప్పినా కాలంలో వాడు నలిగిపోవాల్సిందే. బుద్ధొచ్చి బాగా పడి అప్పుడు మేలుకుంటాడు. కాబట్టి ఇదంతా ఎందుకు, ఈ రామాయణం అంతా ఎందుకంటే చెప్పండి, మనకి మనమే చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, ఎవరిది వాళ్ళు అనుకోవాలంటున్నారంటే మన గురించి బాగా తెలిసి, మన శక్తియుక్తులు బాగా తెలిసి, మన యొక్క మానసిక స్థితి బాగా తెలిసి, మనకి ఏ పాటి పరిజ్ఞానం ఉన్నదో తెలుసుకున్నటువంటి పెద్దల నుంచి సలహాలు తీసుకోవచ్చు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇది దాంభికత్వం ప్రదర్శించటం అనేది దాన్ని ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే మన జీవితానికి లేనటువంటి ఇంకొక దాన్ని మనం సెకండ్ నేచర్ని డెవలప్ చేసుకుంటున్నట్టు. యాక్చువల్ నేచర్ ఈజ్ డిఫరెంట్, సెకండ్ నేచర్ అంటారు, ఇంకోటి పూసుకొని కనిపిస్తున్నాం మనం. కాబట్టి ఆ జ్యోతిష్యులు వాళ్ళు వీళ్ళు ఇదంతా ఏంటంటే 4 ముక్కలు నేర్చేసుకొని ఏదో మిస్గైడెడ్, ఒక రకంగా చెప్పి మిస్గైడెన్స్ అంటారు. నిజమైన జ్యోతిష్కులు ఉపాసన చేస్తారండి. ఉపాసకులైనటువంటి వారు పబ్లిక్లో అలా వ్యాపార దృష్టితో చెయ్యరు, వ్యాపార దృష్టిలో అపాయింట్మెంట్లు ఇవ్వరు, అసలు ఏమీ ఆశించకుండానే వారికి సందేశాన్ని పంపించవచ్చు కూడా. ఇంకోటి రెండోది ఏంటి, అతి చాలా మనకి ప్రియమైనటువంటిది ఏమిటి, అది కర్తృత్వం. కర్తృత్వం అంటే ఏమిటి, డూవర్షిప్. ఇక్కడ కర్తృత్వం ఒకటే చెప్పారండి, రెండోది కూడా తీసుకోవాలి. ఇంకోటి ఏంటి, భోక్తృత్వం. డూవర్షిప్ అండ్ ఎంజాయర్షిప్. నేను చేశాను, ఎవరు చేశారు ఇదంతా, నేను చేశాను, నాది, నేను అని విర్రవేయకటం అంటారు. నాదే, నేను లేకపోతే మీ దిక్కేంటి, నేను కదా మిమ్మల్ని పోషించేది, నేను కదా చూసుకునేది. అలాగే భోక్తృత్వం, నాది, నా ఇష్టం, నేను భోగిస్తానండి, నాది, నా ఎంజాయ్మెంటు, నువ్వు నావాడివి, నేను కొడతాను తిడతాను, నువ్వేమన్నా చేసుకో. భోక్తృత్వం, దీన్ని పొసెసివ్ నేచర్ అంటారు. కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత. భజగోవిందం 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 గోవిందం భజమోడమతి. శంకరాచార్యులు వారు ఏమన్నా, కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి నియంత. కిం తవ నియంత నాస్తి, నేనే అన్నీ అనుకుంటున్నావు, నా భార్య, నా పిల్లలు, నా ధనం నేను సంపాదించాను, నేనే పోషిస్తున్నాను, నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అని నెత్తి మీద పెద్ద కర్తృత్వాన్ని పెట్టేసుకొని నువ్వు తెగ బాధపడిపోతున్నావే. నిన్ను కూడా పాలించేటువంటి వాడు నియంత, కిం తవ నాస్తి నియంత, ఇంకోటి లేడనుకుంటున్నావా ఏంటి? మనకి పెద్ద అపోహ ఏమిటో తెలుసా, మనం లేకపోతే అసలు ప్రపంచం ఆగిపోతుందని ఫీల్ అయిపోతుంటాం, మనం లేకపోతే కుటుంబం అసలు ఏమైపోతుందో అని బాధపడిపోతుంటాం, మనం లేకపోతే ఏమి జరగదనుకుంటాం. మనం లేకపోతే బ్రహ్మాండంగా జరుగుతాయండి. ఎవరు ఏ రంగంలో ఉన్నా అక్కడ ఇంకా ఒక మ్యాజిక్ ఏంటో తెలుసా, మనం కేవలం నిమిత్త మాత్రంగా అక్కడికి వచ్చాం ఆ క్యారెక్టర్లోకి. చూడండి, యాజ్ అన్ ఇన్ఛార్జ్ ఆఫ్ చిన్మయ మిషన్ విజయనగరం స్వామి విజయానంద ఈజ్ ఏ నిమిత్త. నా వలన మిషన్ నడుస్తుంది, నా వలనే ఇది డెవలప్ అవుతుంది, నేను లేకపోతే ఇది ఏం కాదు, ఇది నడవదు అని అనుకున్నామా, అది పెద్ద, దాన్ని ఏమంటారు, ఒక పెద్ద అపోహ. సంబడి విల్ కమ్. ఒకనొక మంత్రి బాగా పరిపాలించాడండి, ఇంకో మంత్రి వస్తే ఏమైపోతుందో అని అనుకున్నాం అనుకోండి, ఇంకో మంత్రి వస్తే మంత్రిత్వం ఉంటుందిగా, పవర్ విల్ బి దేర్. అలాగే ఇంటి యజమానిగా, ఇంటి పెద్దగా మనం అనుకున్నామా, మనం లేకపోతే ఏం నడవదు అనుకుంటే ఆ స్థానంలో ఇంకొకడు బాధ్యతల్లో పంపిస్తాడు, భగవంతుడు చూసుకుంటాడు. నడిపేవాడు ఒకడు ఉన్నాడు, నడిపేవాడు ఒకడుండగా నేనే నడిపేవాడిని నువ్వెక్కడంటావు. అందుకని రామకృష్ణ మా తూ అమీ రథ్ తుమీ రథ్ రథి అంటాడు. అమీ రథ్ బెంగాలీ, నేను రథాన్ని అయితే నువ్వెవరు, రథికురాలవమ్మా, నువ్వు రథాన్ని నడిపేదానము. నువ్వు ఈ శరీరం ఒక రథమైతే ఈ శరీరంలో ఉండి ఈ శరీరానికి కావలసిన కష్టసుఖాలు, దుఃఖాలు, భావాలు, అన్ని రకాలైనటువంటివి భోగాలు, భాగ్యాలు, దరిద్రం అన్నీ కూడా ఇచ్చేది నువ్వే. దీనికి ఏం ఉండాలి, ఏం పోవాలి నిర్ణయించేది నువ్వు. నేనెవరిని, కేవలం ఒక ఆట బొమ్మని మాత్రమే, ఒక నిమిత్త మాత్రుని మాత్రమే.
కాబట్టి ఒక ఆల్మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్ అనే ఒక శక్తిని మనం గుర్తించనంత కాలము నేనే శక్తివంతుణ్ణి, హిరణ్యకశిపుడిలాగా, రావణాసురుడిలాగా. చూడండి, కాబట్టి ఆ సర్వజ్ఞత్వాన్ని మనం గుర్తించకపోతే అల్పజ్ఞత్వంలో పడిపోతాం. కాబట్టి నడిపేవాడు ఒకడున్నాడు, మనం అందరం కూడా నడిపించబడుతున్నాము. ఎంత అద్వైతంలో ఉన్నప్పటికీ కూడా శంకరాచార్యులు లాంటి మహాత్ములు కూడా అడిగారు ఈ ప్రశ్న, కిం తవ నాస్తి నియంత, నిన్ను నడిపేటువంటి వేరొక శక్తి లేదనుకుంటున్నావా? వాతుల అంటే వెర్రివాడ. కాబట్టి కర్తృత్వం ఎప్పుడు వస్తుంది? ఈ జ్ఞానం లేనప్పుడు వస్తుందన్నమాట. కాబట్టి దాంభికత్వం లేనివాడు, కర్తృత్వం లేనివాడు, ఇంకా చెప్పాలంటే ఇది మన చేతిలోనే మిత ఆహారం తీసుకునేవాడు. మిత ఆహారంలో హిత ఆహారం కూడా తీసుకోండి. మిత హిత, అడ్డమైన గట్టి కాకుండా శరీరాన్ని, అసలు ఒక సూక్తి ఉంది ఏంటంటే శరీరానికి ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ కూడా తినకూడదటండి. మీకు అర్థమైంది కదా, ఎక్కువ విపరీతమైన ఎనర్జీ ఇచ్చే ఫుడ్ కూడా తినకూడదట. మనం చేసేటువంటి పనులు మనకి తెలుసు కాబట్టి ఆ పనులు నిర్వర్తించడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తి ఫుల్ఫిల్ అయితే చాలు. అంతకు మించి ఎక్కువ శక్తి ఇస్తే ఏమవుతుందంటే ఆ పనులు అయిపోయిన తర్వాత ఆ శక్తి ఇంకా బయటపడాలని చూస్తుంది కాబట్టి భోగాల మీదకు పరిగెడుతుంది. కాబట్టి శరీరం నిలుపుకోవడానికి ఎంత శక్తి అవసరమో అంత శక్తిని మనకిచ్చేటువంటి ఆహారాన్ని, మితమైన దాన్ని, హితమైన దాన్ని తీసుకుంటూ జితేంద్రియత్వం కలిగిన వాడు కూడా తీర్థయాత్రలు చేసిన ఫలితాన్ని పొందుతున్నాడు. దంభం లేనివాడు, కర్తృత్వాన్ని ప్రదర్శించనివాడు, మితమైన ఆహారం తీసుకుంటూ జితేంద్రియత్వం ఎవరికి కలిగి ఉన్నారో వాళ్ళు ఏ తీర్థాలు సంచరించకపోయినా తీర్థయాత్రల యొక్క ఫలితాన్ని వాడు పొందుతున్నాడు. ఇంకా చాలా శ్లోకాలు చెప్పారు, మిగతాది రేపు కావచ్చు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.